ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. సరిగ్గా 8:30 అయింది. ఇప్పుడు ప్రెసెంట్ ఈవీఎంలు లెక్కింపు అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి ఈవీఎం కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, దీనికి 2 గేట్లు ఏర్పాటు చేశారు. గేట్ నెంబర్ 1లో ఎన్నికల లెక్కింపు సిబ్బంది, అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్స్ ఇద్దరు కూడా ఈ ఒక్క గేట్ నుంచి వెళ్తారు. అదేవిధంగా గేట్ నెంబర్ 2 ఉంది. గేట్ నెంబర్ 2 నుంచి అటు ఎన్నికల ముఖ్య అధికారులు, అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. అంటే దీన్ని 2గా డివైడ్ చేశారు. ఎందుకంటే కొంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించినటువంటి నేపథ్యంలో, హై సెక్యూరిటీ జోన్గా ప్రకటించినటువంటి నేపథ్యంలోనే అటు పక్కా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అటు కేంద్ర రాష్ట్ర బలగాలతో పాటు దాదాపు 2700 మంది పోలీస్ బలగాలు ఇక్కడ భద్రతా విషయంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలోనే అటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ నుంచి కూడా 144 సెక్షన్, అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ సరిగ్గా 7 గంటల ప్రాంతంలో మొదటగా మాక్ కౌంటింగ్ జరిగింది. అంటే కౌంటింగ్కి సంబంధించినటువంటి సిబ్బందికి కొంత అవగాహన చేసే కార్యక్రమం జరిగింది. అయితే సరిగ్గా 8 గంటల ప్రాంతంలో పోస్టల్ బ్యాలెట్ అనేది స్టార్ట్ అయింది. పోస్టల్ బ్యాలెట్ అరగంట తర్వాత ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్టార్టింగ్ మొదట్లోనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అందరూ కూడా ఇన్ టైంలోనే లోపలికి చేరుకోవాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే సిబ్బంది అంతా కూడా లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా లోపలికి వెళ్ళిపోయారు. దాంతోపాటు కూడా తిరుపతికి సంబంధించి దాదాపు 46 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళని కొంత లిమిటేషన్స్, అంటే ప్రాధాన్యత క్రమంలోనే వాళ్ళని దగ్గరగా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సెకండ్ బార్కెట్లో మిగతా వాళ్ళని ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సరిగ్గా 8:30 ప్రాంతంలో ఈవీఎంలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా అప్పటి నుంచి కూడా ప్రతి అప్డేట్ అనేది ఇస్తూ ఉన్నారు. అయితే 7 నియోజకవర్గాలకు సంబంధించి మొదటగా సత్యవేడు, నగిరి, శ్రీకాళహస్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 78.63% ఓట్లు పోలయ్యాయని చెప్పుకోవచ్చు. అటు తిరుపతి జిల్లాలో మొత్తం పోలైన ఓట్లు ఒకసారి మనం చూసుకుంటే 14,25,540 ఓట్లు తిరుపతి జిల్లా, అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి పోలయ్యాయి. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఒకసారి చూసుకుంటే 82.65% అక్కడ ఓట్లు అనేది నమోదయ్యాయి. అంటే గతంలో పోల్చుకుంటే ఈసారి బాగా ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక 7 నియోజకవర్గాలకు సంబంధించి మనం ఒక్కసారి గమనిస్తే తిరుపతికి సంబంధించి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదేవిధంగా చంద్రగిరి 29 రౌండ్లు, శ్రీకాళహస్తి 21 రౌండ్లు, సత్యవేడు 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వెంకటగిరి 22, సూలూరుపేట 22, గూడూరు 21. సో ఈ విధంగా రౌండ్ అంటే ప్రతి అరగంటకి ఒక రౌండ్ కంప్లీట్ అయ్యే విధంగా ఇక్కడ చర్యలు అయితే ప్రారంభించారు. అయితే ఓట్ల లెక్కింపుకి సంబంధించి ముందుగానే సిబ్బందికి అంతా కొంత అవగాహన అనేది పెట్టారు. మోడల్ కౌంటింగ్ సెంటర్ పెట్టారు. ఎలా కౌంటింగ్ చేయాలి, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ని ఎలా డివైడ్ చేయాలి, ఒకవేళ ఈవీఎం సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు కానీ ఏజెంట్లకు కానీ ఎలా దాన్ని క్లియర్గా చూపించాలనే విషయాలను కూడా చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రొసీజర్ అనేది కంప్లీట్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఎస్వి యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీకి సంబంధించినటువంటి రోడ్ అంతా కూడా దాదాపు పోలింగ్ నుంచి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కొంత ఘర్షణ వాతావరణం జరిగింది కాబట్టి ఆ ప్రాంతంలో మొత్తం కూడా 144 సెక్షన్ పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పుకోవచ్చు. అంటే జిల్లా వ్యాప్తంగా దాదాపు 133 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. దాంట్లో స్థానికంగానే కాకుండా అటు కేంద్ర బలగాలను కూడా ఉంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ బాంబ్ స్క్వాడ్తో పాటు ఇక్కడ మొత్తం కూడా అంటే లోపలికి వెళ్ళేటువంటి వారిని సెల్ ఫోన్స్ కంప్లీట్గా అలౌ చేయడం లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు ఖచ్చితంగా చూడాలి. అదేవిధంగా మద్యం సేవించే ఎవరు కూడా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ఇక్కడ అన్ని ప్రక్రియ పూర్తయితే తప్ప లోపలికి పంపించే పరిస్థితి అయితే లేదు. ఏజెంట్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్తో పాటు ఎవరికైతే పాసులు అర్హత ఉందో లోపలికి వెళ్ళడానికి వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. అయితే ఇవాళ 10 గంటల ప్రాంతంలోనే ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి కొంత లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ పోలింగ్ కేంద్రాలు ఎక్కువ, రౌండ్లు కూడా
ఎక్కువ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అదే రకంగానే తిరుపతికి సంబంధించి కూడా కొంత ఆలస్యమైనటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మొదటగా సత్యవేడు, నగిరి, శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ఒక మెజారిటీ ఏ వైపు ఉంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడే ప్రారంభమయ్యాయి కాబట్టి ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ అనేది పేపర్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని కౌంట్ చేసే విధంగా, అంటే దానికి సంబంధించి డిక్లరేషన్ కానీ లేదంటే అఫిడవిట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా లెక్క వేసేటువంటి విధంగా, అంటే ఈ మధ్య కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఖచ్చితంగా దానిపైన సీల్ లేకపోయినా పర్లేదు, ఓట్ల లెక్కింపు అనేది చేయొచ్చు అనే దానిపైన కూడా కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారమే ఇప్పుడు కౌంటింగ్ జరుగుతోందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈవీఎంకి సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ప్రారంభమైంది కాబట్టి మరి కొద్దిసేపట్లోనే ఫలితాలు వెల్లడయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే రౌండ్కి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక రౌండ్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్పష్టంగా క్లారిటీగా అన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా ఆ ఓట్ల లెక్కింపుకి సంబంధించినటువంటి భద్రతా విషయంలో మాత్రం చాలా అలర్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీనే కాకుండా మరో అబ్జర్వర్ని ఐపీఎస్ అధికారిని కూడా ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి. మోహన్ రావు అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారిని కూడా తిరుపతి జిల్లాకి అబ్జర్వర్గా ఉంచినటువంటి పరిస్థితి. అంటే గతంలో జరిగినటువంటి ఇష్యూస్ నేపథ్యంలోనే ఇలా భద్రతాపరమైనటువంటి అంశాలు చాలా కఠినంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి కౌంటింగ్ తర్వాత ఎవరు కూడా అభ్యర్థులు అటు విజయోత్సవ ర్యాలీలు కావచ్చు, ఇలాంటి టపాసులు కాల్చడం ఇలాంటివేవి కూడా చేయకూడదని చెప్పి ఇప్పటికే పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. దాని ప్రకారం ఎవరైనా నడుచుకోకపోతే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఈ రకంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాగైతే అప్పుడు భద్రతా విషయంలో చర్యలు తీసుకున్నారు, అదే రకంగా కౌంటింగ్ సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఈవీఎం కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లోనే తుది ఫలితాలు వెల్లడయ్యేటువంటి అవకాశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అవకాశం ఉందని